దేవునికి స్తోత్రం. మా యొక్క ప్రేక్షకులకు మరియు సేవలో భాగస్వాములుగా ఉన్న మీ అందరికి కూడా మా యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా దేవుడు మనకి ఈ సంవత్సరం 2014 సంవత్సరానికి ఇచ్చినట్టు వాగ్దానపు మాట ఇంగ్లీష్లో ఎలివేషన్ అని విన్నాను. అది తెలుగులో హెచ్చింపు. మరి ఈ వాక్యం దేవుడు సంఘంలో ఇవ్వడానికి నాకు ఇచ్చాడు. ప్రేక్షకులైన మీరు, మరి ముఖ్యంగా భాగస్వాములైనటువంటి మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు విశ్వాసముతో పొందాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. తన వాక్యంలో దేవుడు ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే సర్వజనుల కంటే మిమ్మల్ని హెచ్చించదని వాగ్దానం ఇచ్చాడు. ఇది దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆశ అని మనం తెలుసుకోవాలి. ఇది దేవుని చిత్తమని మనం ఎరగాలి. అందుకు మనం తెలుసుకొని ఆ వాక్యాన్ని మనం స్వీకరించినట్టయితే, విశ్వసించినట్టయితే మనందరము కూడా దేవుని యొక్క ఆశీర్వాదము మరి హెచ్చింపు మనం అనుభవించగలం. ఇది మీరందరూ కూడా అనుభవిస్తారనే విశ్వాసంతో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు ఉద్యోగాల్లో, మరి మీ యొక్క పనిలో, మీ యొక్క కుటుంబాల్లో, మీ యొక్క ఆర్థిక విషయాల్లో, మీ యొక్క ఆరోగ్య విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మీరు మీ వైవాహిక జీవితంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదము హెచ్చింపు మీరు అనుభవిస్తారు. కాబట్టి నమ్మకంతో ఈ వాక్యాన్ని స్వీకరించండి, విశ్వసించండి, దేవుని స్తుతించండి, అనుభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జీవవాక్యము జీవితాలను వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. ఒకసారి గమనించాలి, ఏమేం చిత్రాలు మన జీవితాన్ని గైడ్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి మనసులో కొన్ని చిత్రాలు ఉన్నాయి. దేని నిమిత్తమైతే నువ్వు ఎక్కువగా ధ్యానించి ధ్యాస ఉంచుతావో అదే వేర్లతో నాటబడి బలపడి, ఏమన్నా నేను ఇది శక్తి, విశ్వాసము శక్తి, పిరికితనం భయం కూడా శక్తి, ఆకర్షిస్తాయి. నీవు ఏదైతే నమ్ముతా దాన్ని ఆకర్షించి నీ జీవితంలో జరిగించడానికి అది శక్తి కలిగిందన్నమాట. అందుకే గమనించండి, ఎవడు కూడా దొంగగా పుట్టడు. ఎవడు కూడా పుట్టుకతోనే క్రిమినల్ కాదు. ఆమెన్. కానీ వారు క్రిమినల్స్తో సహవాసం చేసి, క్రిమినల్స్ వలె ఆలోచించి, క్రిమినల్ పనులు చేయడం ద్వారా వారు ఏదో ఆనందిస్తారని దాన్ని ధ్యానించి ధ్యాస చేయడం ద్వారా అది నమ్ముతారు. ఆ చిత్రాన్ని నమ్ముతూ, అదే ఆలోచిస్తూ, అదే ధ్యానించడం ద్వారా అది నాటుకొని పోయి ఏం చేస్తుంది, అన్ని రకాలైన క్రిమినల్ యాక్టివిటీస్కి ద్వారం విప్పబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డగా నువ్వు ఏది కూడా చెడుని ఆలోచించొద్దు, చెడుని నువ్వు ధ్యానించొద్దు. నీ జీవితంలో చెడు జరుగుతుందని నీ యొక్క పరిస్థితులు చెప్పినా దాన్ని నువ్వు దూషించాలి, దాన్ని ఖండించాలి. కానీ దేవుని యొక్క వాక్యముతో నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకొని ఈ పరిస్థితులు మారే విధంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. నీ తాత ముత్తాతలు పేదవారేమో, నీ తల్లిదండ్రులు పేదవారేమో, నువ్వు పేదగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాడు. అది నమ్మాలి నువ్వు. నీ తల్లిదండ్రులకి, ఎవరో అత్తమామలకి రకరకాల జబ్బులు ఉండొచ్చు. హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, ఆర్థరైటిస్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు. ఇవన్నీ నీకు రావాల్సిన అవసరము లేదు.
ఎందుకంటే నువ్వు యేసే రక్తంతో కొనబడ్డావు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం ధ్యానించాలి? నీ అత్తమామలకు వచ్చింది కాదు, నీ తల్లిదండ్రులకు వచ్చిన వ్యాధులు కాదు, దేవుడిచ్చిన స్వస్థతను నువ్వు ధ్యానించాలి. Glory to God. ఈ విధంగా నువ్వు ఏదైతే నమ్మి విశ్వసించి హత్తుకొని ఉంటావో అదే నీ జీవితంలో ప్రదర్శించబడుతుంది. వినండి, ఈ విత్తనము దేవుని వాక్యం అయితే నీ మనస్సు, నీ హృదయము నీకు మేలు కలిగించేటువంటి చిత్రాలతో నింపబడుతుంది. అదే ఆ విత్తనము దేవుని వాక్యాన్ని ఖండించి వ్యతిరేకించే మాటలు నువ్వు నమ్మినట్టయితే నీ జీవితంలో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే ఏర్పడతాయి. వ్యతిరేకమైనటువంటి ఫలమే నువ్వు ఫలిస్తావు. అందుకే జనులారా వినండి, యేసేమని ఏమి వింటారో జాగ్రత్తగా వినమన్నాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, నాకు తెలుగులో కరెక్ట్గా ఎలా ట్రాన్స్లేట్ చేసేదో తెలియదు, కానీ ఏమన్నా టేక్ హీడ్ వాట్ యు హియర్. టేక్ హీడ్ వాట్ యు హియర్. వినే విషయంలో జాగ్రత్త పడుడి. జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్త అంటే? అన్నీ నీకు మేలు కలిగించే వార్తలు లేవు అక్కడ చుట్టూ లోకంలో. అన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ చూడాల్సిన అవసరం లేదు. కొన్ని నిన్ను విశ్వాసంలో బలపరిచే ఉంటాయి, కొన్ని నిన్ను విశ్వాసంలో క్షీణించే ఉంటాయి. అందుకే అందరు ఫేస్బుక్లు చదవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వాడికేం తెలుసు ఆ సబ్జెక్ట్ గురించి? దేవునికి తెలుసా ఎక్కువ? నాకు అర్థం కాదు అసలు. మీ మేలు గురించి మాట్లాడుతున్నాను. దయచేసి ఫేస్బుక్ని ఫాస్టింగ్ చేయండి కొన్ని రోజులు, మీరు బాగుపడతారు. ప్రార్థనకి టైం ఉండదు, వాక్యానికి టైం ఉండదు, దేవుని దగ్గర రావడానికి టైం ఉండదు. కానీ ఫేస్బుక్కి మటుకు సగం నిద్రలో కూడా లేచి టకటక కళ్ళు మూసుకొని కూడా, ఈ రోజుల్లో యవనస్తులు కళ్ళు మూసుకొని కూడా టైప్ చేయగలరు ఇంత చిన్న ఇన్స్ట్రుమెంట్ మీద. ఏమి వింటున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకో తెలుసా? నువ్వు ఏదైతే వింటావో, ఏదైతే చూస్తావో, ఇది నీ విశ్వాసానికి విరుద్ధంగా అయినా విశ్వాసానికి తోడ్పడే విధంగా పనిచేస్తుంది. ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు చూసి మనకి డయాగ్నోస్ చేసి, అమ్మా లేకపోతే అయ్యా మీకు ఆర్థరైటిస్ ఉందంట. ఓ అలాగా. ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాం? ల్యాప్టాప్ ఇప్పుతాం, లేకపోతే సిస్టమ్ వెనక కూర్చొని వెబ్సైట్లకి తెలియని అన్ని వెబ్సైట్లకి వెళ్ళి ఆర్థరైటిస్ మీద అంతా స్టడీ చేసేస్తాం. ఎంత త్వరగా ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి ఇంకా దాని నుంచి విడుదల లేదు, ఇంకా వాడు చనిపోతాడు, వాడిగా ఇంకా రాను నీ యొక్క గతి క్షీణిస్తుంది. ఇవన్నీ చదివేసి ఏమవుతుంది? చదువుతుంది. ఇన్ఫర్మేషన్ అండి, ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందో నీకు అర్థం కావటం లేదు. తెలియకుండానే నిన్ను కొన్ని విషయాల్లో నమ్మిస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో నీకు తెలియదు, నమ్ముతూ ఉంటావు, తెలియకుండానే నమ్ముతుంటావు. ఈసారి వారం తిరిగిన తర్వాత డాక్టర్ గారు మళ్ళీ రమ్మంటారు. వెళ్ళిన తర్వాత కూర్చొని ఆయన నోరు ఇప్పుతుంటే ఆయన మాట్లాడినవారు, మీరే ఎక్కువ చెప్తారు ఆర్థరైటిస్ గురించి ఆయనకి. ఎందుకంటే మీరు కోర్స్ చేసి ఉన్నారు. ఆయన ఏదో సాయం చేయకపోతే ఆయన నోరు మూస్తుంటారు. లేదండి కాదు, మేము ఖచ్చితంగా మాది ఇంకా క్షీణిస్తాం మేము. చూసారా? ఈ రకంగా ప్రవర్తిస్తున్నాం. అందుకే ఒక బ్రెత్తో, అంటే ఒకసారి మనం దేవుని గురించి, దేవుని యొక్క వాక్యంలో బలపడుతున్నాం, దేవుని వాక్యం అని ప్రకటిస్తుంటాం, రెండో పక్కన ఏం మాట్లాడుతుంటాం? అంతా నెగిటివే మాట్లాడుతుంటాం. అందుకే ఫలము లేదు జీవితాల్లో. I am sent for the liberation of the men and women of this generation. God sent me in an 18-hour-long vision to go say to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today.
strangers moving through your body is cursed today. In the name of Jesus. బ్రదర్ పేరు ఆడమ్ జాకబ్. మరి ఈ సహోదరుడు మరి తన యొక్క వ్యాపారం విషయంలో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. తనకి ఏ విధమైనటువంటి మరి మనీ సర్క్యులేషన్ కానీ ఏది లేకుండా ఉన్నటువంటి ఆ సమయంలో మరి మనం వ్యాపారం చేసేటువంటి సంబంధించినటువంటి పేపర్స్ని తీసుకొచ్చి సంఘంలో మరి అభిషేకించబడినటువంటి నూనెతో ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధంగా కార్యం చేస్తారో అనేటువంటి మాటను విని మరి దానికి విధేయతగా తనకి సంబంధించినటువంటి పేపర్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి మరి ప్రేయర్ చేయించారు. మరి తనకి ఆ సమయంలో మరి విత్తడానికి మరి డబ్బు లేనప్పటికీ విశ్వాసంతో తన మరి ఒక 2 చెక్స్ని తీసుకొని మరి దానికి విశ్వాసంతో మరి దాని మీద అమౌంట్ రాసి సంతకం చేసి మరి సిద్ధంగా ఉంచారు దేవుని యొక్క సన్నిధిలో మరి దాన్ని విడుదల చేయడానికి మరి విత్తడానికి కూడాను. అయితే తనకి అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆ విధంగా ప్రార్థించినటువంటి తర్వాత తనకి 65,000 రూపాయల వరకు బిజినెస్ ఇవ్వగలిగినటువంటి ఒక ద్వారం తెరవబడి దేవుడు ఆ కుమారుని దీవించడం జరిగింది. ఇది కేవలం దేవుని కార్యంగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. అది మాత్రమే కాకుండా 7 సంవత్సరాలుగా తను మరి బాధపడుతున్నటువంటి సమస్య నుంచి కూడా దేవుడు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచారు. తను థైరాయిడ్ అయినటువంటి సమస్యతో బాధపడుతున్నారు. ప్రతిరోజు కూడా ఒక టాబ్లెట్ తీసుకుంటేనే కానీ మరి ఆ యొక్క స్థితి నుంచి తను విడుదల పొందుకోలేరని డాక్టర్స్ చెప్పారు. కానీ పాస్టర్ మర్లిన్ మరి ఒకసారి ఆ యొక్క మాటను విడుదల చేసినప్పుడు మరి ఆ సహోదరుడు స్వీకరించారు. ఆ రోజు నుంచి తను ఏ విధమైన మెడికేషన్ తీసుకోకుండా వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు తన థైరాయిడ్ లెవెల్స్ చాలా నార్మల్గా ఉన్నాయని రిపోర్ట్స్ రావడం జరిగింది. కేవలం యేసుక్రీస్తు నామానికే సమస్తమైన మహిమ కలుగునుగాక. ఏదైనా మన జీవితంలో సరిగ్గా జరగటం లేదంటే ఒకసారి కూర్చొని ఆలోచించాలి. నేను సంఘానికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, అర్పణలు ఇస్తున్నాను, అయినా నాకెందుకు బాగవుతుంది? అయితే పాపం ఉందా నా జీవితంలో? గమనించండి. పాపం ఉంటే క్షమాపణ పొందాలి. లేదా ఏదైనా చిత్రము కంట్రోల్ చేస్తుందా నన్ను? నా జీవితంలో ఏదైనా ఒక చిత్రం ఉండి ఎంత ముందుకెళ్ళాలన్నా ఏం చేస్తుంది? నన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది ఆ చిత్రం. అందుకే కొద్ది స్టడీ చేశారు కొద్దిమందిని. ఎవరికైనా సరే ఈ రోజుల్లో మన దగ్గర లేవు, కానీ ఇంతకుముందు భాగ్యలక్ష్మి లాటరీ అని ఉండేది, తెలుసా? ప్రతి ఒక్కడు కొనడమే దాన్ని. ఎందుకు? లాటరీ కొట్టాలి. లాటరీ వచ్చిందంటే చాలా డబ్బు వచ్చేస్తుంది. అయితే ఏం స్టడీ చేశారంటే ఇలాంటి కొద్దిమంది లాటరీ పొందినటువంటి వారు, చాలా డబ్బు వచ్చిన వారు చూసినట్టయితే కొద్ది కాలం బాగా బ్రతికి కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ అదే స్థితికి వచ్చారంట. లాటరీ రాకముందు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితికి తిరిగి వచ్చారంట. ఏంటి? ప్రతి ఒక్కరి హృదయంలో ఒక చిత్రం ఉంది. నువ్వు ఎంత ముందుకు నిన్ను ఎవరైనా నెట్టుకొని వెళ్ళినా వదలగానే నువ్వు వెనక్కి వస్తావు, మళ్ళీ రబ్బర్ బ్యాండ్ లాగా. ఈ చిత్రము నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే చూడండి, చిన్నప్పటి నుంచి అప్పులు తీసుకుంటూ బ్రతికిన కుటుంబాల్లో కొద్దిమంది పెరుగుతారు. పెద్దగా వారికి ఉద్యోగం వచ్చి ఎంత జీతం ఉన్నా, ఎంత శాలరీ ఉన్నా, అప్పులు లేకుండా బ్రతుకుతుంటే వాడికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. నేను జోక్ చేయడం లేదు, నిజంగా మీరు గమనించండి, మీరు పరీక్షించి చూడండి. ఎందుకు? ఆ రకమైన చిత్రము సృష్టించబడింది వారి జీవితంలో, అది నాటబడి ఉంది. కొద్దిమందికి ఎవరో వచ్చి సహాయం చేసి అప్పుల్లోంచి వాడిని సహాయం చేసి వాడిని బయటికి తీసుకొస్తారు. తిరిగి చూసే లోపల 2 సంవత్సరాలు మళ్ళీ లేనిపోయిన అప్పుల్లో ఉంటారు. ఎందుకంటే అది వారి కంఫర్ట్ జోన్. అది వారి కంఫర్ట్ జోన్. ఒక చిత్రం ఉంది, అది కంట్రోల్ చేస్తుంది. మన ఇంట్లో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనం ఎలా పెంచబడ్డామో, మనం ఎలా పెరుగుతున్నామో దాన్ని బట్టి రోజు ప్రొద్దున లేచి బెడ్ అలా పడేసి, ఎక్కడ బట్టలు తీసినా అక్కడ వదిలేసి, శుభ్రత లేకుండా ఇంట్లో సదురుకోకుండా అన్ని మ్యాట్రస్లు తెచ్చి ఒక దగ్గర పడేసి, అటువంటి ఇల్లు బ్రతికిన వారు రేపు పొద్దున 5 బెడ్రూమ్ హౌస్కి తీసుకెళ్ళి పెట్టిన బ్రాండ్ న్యూ, మళ్ళీ ఆ 5 బెడ్రూమ్ హౌస్ని కూడా అదే రకంగా కనపడే విధంగా చేస్తారు. కావలసుకొని కాదు, అది కంట్రోల్ చేస్తారు. అలా లేకపోతే వారికి కంఫర్టబుల్గా ఉండదు. ఒకరొక స్కూటర్ ఉందనుకోండి, ఓ మోటార్ సైకిల్,
దాన్ని చూస్తే ఎప్పుడూ తుడిచి ఉండదు, క్లీనింగ్ ఉండదు, సర్వీస్ ఉండదు. అది నడిచే వరకు నడిచి తర్వాత రాళ్ళు ఎక్కియడం తెలుసు అంతే. అటువంటి అయ్యో పాపం బాగా పనిచేస్తున్నాడు కదా, కొద్ది సాయం చేద్దామని చెప్పి నువ్వు కొత్త మోటార్ సైకిల్ తీసుకెళ్ళి ఎప్పుడు సర్వీస్ చేయరు, దాన్ని ఎప్పుడూ క్లీన్ చేయరు, దాన్ని ఇరిగి ముక్కలయ్యే వరకు నడిపించి దాన్ని వదిలేస్తారు. ఎందుకు? ఆ చిత్రం ఉంది వాళ్ళు. అర్థమైంది మీ అందరికీ నేను చెప్పేది? అందుకే వాక్యము వినాలి. వాక్యం ఎందుకు బోధించబడుతుంది? మన జీవితాల్లో ఉన్న చిత్రాలు మారి దేవుని చిత్రముతో ఏకీభవించడానికి. అప్పుడే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు పొందగలవు, అనుభవించగలవు, సంతోషించి ఇతరులకి దీవెనకరంగా మారగలవు. హల్లెలూయా. ఇది ఏదో మతము కాదు, వచ్చి 2 నిమిషాలు ప్రార్థన చేసి తల వంచి బైబిల్ చదివి మళ్ళీ మూసి మళ్ళీ కూర్చొని మళ్ళీ లేచి కాబట్టి ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. కాదు, అది కాదు. దేవునితో కలిసి నడవడం ఇది. దేవుని వాక్యం మనల్ని మార్చడం, లోనుంచి మార్చబడ్డం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే గమనించండి, సాతాను ఎప్పుడు కూడా మనల్ని దోచుకోవడానికి, మరి హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. అందుకే ఎప్పుడు కూడా వాడు బిజీగా ఉంటాడు. దేంట్లో తెలుసా? మన హృదయాల్లో, మన మనస్సులో, మన తలంపుల్లో దేవునికి విరుద్ధము, దేవుని వాక్యానికి విరుద్ధమైన విత్తనాలు నాటుతూ ఉంటాడు. ఎందుకు? ఈ వాక్యము నమ్మితే విశ్వాసంలో ఉంటాం. విశ్వాసంలో ఉంటే మనం ఏదైతే విశ్వసిస్తామో అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడకూడదని మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని అనుమానించడానికి విత్తుతూ ఉంటాడు. అనుమానం వచ్చినప్పుడు పిరికితనం వస్తుంది. దాంతో పాటు ఎప్పుడు కూడా గమనించండి, దేవుని యొక్క దీవెనలు మన నుంచి దోచుకోవడానికే వస్తాడు సాతాను. ఈ పిరికితనము, ఈ భయం అనేది కూడా ఇలాగే దోచుకుంటుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి చదివినట్టయితే 32 వరకు ఏం చూస్తున్నాను, సమయం గురించి నేను చదవను. ఇక్కడ యేసయ్య నీటి మీద నడిచి వస్తూ ఉన్నాడు తన శిష్యుల దగ్గరికి. వారు భయపడతారు. భయపడితే భయపడకము నేనే అంటాడు యేసయ్య. అప్పుడు పేతురు ఏమంటాడు, అయ్యా నువ్వే అయితే నన్ను నీటి మీద రావడానికి ఆజ్ఞాపించు అంటాడు. అయితే యేసయ్య ఏమంటాడు, రా అంటాడు. తెలుగులో ఏముంది? రమ్ము అని ఉందా, రా అని ఉందా? ఆయన రమ్మనగానే పేతురు రమ్మనగానే అన్నాడు. అంటే ఇంగ్లీష్లో కమ్ అని ఉంది. వినండి, వినుట వలన ఏం జరుగుతుందండి? ఏం వినుట వలన? దేవుని మాట వినుట వలన విశ్వాసం కలుగు. ఇక్కడ ఓడలో శిష్యులందరూ ఉన్నారు, కానీ ఒక్కడికి మట్టికే ఒక మాట ఇవ్వబడ్డది. 12 మందిలో ఒక్కడికే మాట వచ్చింది. ఏంటి? రా అని, కమ్ అనగానే ఆ వాక్యం ఏం చేసింది? ఇతరులకందరికీ బుద్ధిహీనంగా ఉంది. పేతురుకి ఏమైంది? అదే మాట విశ్వాసాన్ని పురికొల్పింది. ఆ మాటను బట్టి ఆయన నీటి మీద దుమికాడు. దునికి ఏమైంది? దుంకగానే ఏమైంది? నడుస్తున్నాడు, మునగలేదు. హల్లెలూయా. ఎందుకు? దేవుని మాటే దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు నడుస్తూ ఉన్నాడు నీటి మీద. నడుస్తూ ఉండగా ఇప్పుడు చదువు దాని నెక్స్ట్ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఆగయా. ఇంగ్లీష్లో ఏమైందంటే వెన్ హీ సా ద విండ్ బాయిస్ట్రస్. ఒక మాట, ఒక ప్రశ్న. ఆయన ఏం చూశాడంటండి? గాలిని చూశాడంట. ఎవరైనా గాలిని చూశారండి ఇంతవరకు? ఇక్కడ గాలిని చూడగలమా మనం? గాలిని చూడలేం. గాలి వలన జరిగే క్రియలు మనం చూడగలం. గాలి వస్తుందంటే చూడండి, పేపర్ ఎగురుతూ ఉంది, గాలి వస్తుందంటాం. దేన్ని బట్టి? గాలిని చూసిన బట్టి. పేపర్ ఎగరడంని బట్టి గాలి ఉందంటాం. దుమ్ము లేచింది అనుకోండి, ఎందుకంటే గాలి వచ్చింది అంటాం. అయితే పేతురు నడుస్తూ ఉన్నాడు. దేని మీద నడుస్తున్నాడు? నీటి మీద కాదు, వాక్కు మీద. ఆ వాక్కు ఆ బలాన్ని ఇచ్చింది. ఆ వాక్కు ఆయన పాదాలకి బలాన్ని ఇచ్చింది నీటి మీద నడవడం. ఇప్పుడు ఏం విన్నాడు? వినండి, ఏదైతే వింటున్నామో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. విని నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేతురు చూశాడంటే ఏంటి చూశాడు? గాలిని. అంటే తమ దృష్టిని యేసయ్య మీద నుంచి తీసి ఆ గాలి వలన జరిగే క్రియలు చూస్తున్నాడు. ఏమవుతున్నాయి? అలలు పెద్దగా వస్తున్నాయి. అప్పుడు ఈ న్యాచురల్ మ్యాన్ అంటే సహజమైన మనిషి ఏమన్నా,
నీటి మీద ఏ మనుషుడు నడవడు కదా, ఇది అసంభవము అని ఎప్పుడైతే అది నమ్మాడో ఏమైంది? భయపడను అని ఉంది. భయము రాగానే మునగడం మొదలెట్టాడు. విశ్వాసం ఉన్నంత వరకు నీటి మీద నడిచాడు, భయము రాగానే మునగడం. అందుకే ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ చెప్తాం, వినండి. ఫియర్ టాలరేటెడ్ ఈజ్ ఫెయిత్ కంటామినేటెడ్. రాసుకోవాలి. ఫియర్ టాలరేటెడ్ ఈజ్ ఫెయిత్ కంటామినేటెడ్. ఎప్పుడైనా సరే నువ్వు కానీ పిరికితనానికి, భయానికి ద్వారం ఇప్పితే నీ విశ్వాసం కలుషమైపోతుంది. విశ్వాసంలో మొదలెట్టాడు, కానీ మధ్యలో భయానికి తావు ఇచ్చాడు, మునుగడు. అందుకే అనేక మంది వాక్యం విని, వాక్యం విడుదల చేయబడి మరి స్వస్థత నొందుతారు. 2-3 వారాల తర్వాత మళ్ళీ తిరిగి అన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఎందుకు? వాక్యంలో బలం లేదా? కాదు, నువ్వు మొదలెట్టింది నువ్వు వాక్యం మీద, వాక్యం రిసీవ్ చేసావు, వాక్యంని బట్టి నువ్వు నడుస్తున్నావు, నువ్వు సంతోషిస్తున్నావు, అనుభవిస్తున్నావు, కానీ మరి నీ ధ్యాస దాని మీద లేదు. అందుకేమైంది? మంచిగా అయిపోయారు. కొద్ది కాలం అయిన తర్వాత గుడి సంఘానికి రారు, వాక్యం వినరు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఖచ్చితంగా తిరిగి వస్తాయి. ఎందుకు? సాతాను నిన్ను నాశనము చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే సంఘానికి రాకుండా ఉండకూడదు. ఎందుకు? ఈ వాక్కు ద్వారా నువ్వు విశ్వాసంలో బలపడుతూ ఉండి, నువ్వు బలపడడం వలన నువ్వు భయానికి తావు ఇవ్వవు, దాన్ని బట్టి నువ్వు జయముగా జీవించగలవు. ఆమెను చెప్పు. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? అయితే ఎప్పుడైతే అది చూశాడో మునగడం మొదలుపెట్టాడు. యేసయ్యకైతే ఆయన జయించాలన్నది, దేవునికి నువ్వు స్వస్థపరచబడాలనుంది, దేవునికి నువ్వు ఆర్థికంగా ఆశీర్వించబడాలంది. అందుకే అన్ని వాగ్దానాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు నా మీద ఉంది, నా బాధ్యత ఇది. ఆ విశ్వాసం అనేటువంటిది నేను కట్టుకోవాలి, ఆ చిత్రాన్ని నేను మార్చాలి. అప్పుడు ఎప్పుడైతే దాన్ని పట్టుకొని ఉంటానో ఖచ్చితంగా నేను దాన్ని అనుభవిస్తాను. ఆమేన్. హల్లెలూయా. వినండి, అలాగే ఈ పిరికితనము, భయం అనేది దేవుని యొక్క ఆశీర్వాదంలోకి ప్రవేశించకుండా కూడా ఆపు చేస్తుంది. మరి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27 నుంచి 32 వరకు చదివినట్టయితే, మరి ప్రవక్త మాట విన్నారు. దేవుడు మాట ఇచ్చాడు, మీకు ఈ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని మీకు ఇచ్చేశాను అన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు ప్రవక్త చెప్పిన మాట విని వారు ఏం చేస్తున్నారు? దాన్ని అంతా వేగులు వారు వెళ్ళి అదంతా చూసి రావాలని చెప్తే వెళ్ళారు. వెళ్ళి చూసిన తర్వాత వారి మాట మారిపోయింది. అందుకే జాగ్రత్త. ఏం చూస్తున్నారు, ఏమి వింటున్నారో జాగ్రత్త. ఏమి చూస్తున్నారో, ఏమి వింటున్నారో జాగ్రత్త. వారు చూసి వచ్చామన్నారు, ఇప్పుడు యెహోవా మనకిస్తాడంటం లేదు. అమ్మో, దాంట్లో ఆజానుబాహువులు ఉన్నారు, మనం చేయలేము, మనం యుద్ధం పోరాడలేము, మనం వెళ్తే మనం మరణిస్తాం. చూసారా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చూచి వచ్చిన తర్వాత వారి చిత్రం మారిపోయింది. ఏమని వచ్చింది? ఇప్పుడు జయించలేము, పొందలేము, మనం ముందుకు వెళ్ళలేము. వెళ్ళగలిగారా? వాగ్దానం ఉంది, వెళ్ళగలిగారా? చెప్పండి, వెళ్ళగలిగారా? లేదు. దేవుని చిత్తము కాదా? దేవుని చిత్తమే. ఎవరు ఆపారు? వారిలో భయము ద్వారా సృష్టించబడిన చిత్రము వారిని ఆపేసింది. నీ జీవితంలో నువ్వు ఎంత దూరం వెళ్ళగలవో నీలో ఉన్న చిత్రం కంట్రోల్ చేస్తుంది. ఎవడు కూడా నిన్ను ఆపలేడు, నిన్ను ఆపేవాడు నీవే. ఎప్పుడైతే సాతాను యొక్క మాటలు నువ్వు నమ్ముతావో, వాడి అబద్ధాలు నమ్ముతావో, అప్పుడు ఆ చిత్రము నీలో స్థిరపరచబడి వాడి మాటలకు లోబడి మోసపోయి ఆ రకంగా దేవుని యొక్క దీవెన పొందకుండా జీవిస్తాం. అది దేవుని చిత్తం అనుకుంటావు. కాదు, అది దేవుని చిత్తం. నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని చిత్తం. నువ్వు ఆరోగ్యంతో బ్రతకాలనేది దేవుని చిత్తము. నీ దీర్ఘాయుషతో దీవించబడాలనేది దేవుని చిత్తము. ఆమేన్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది దేవుని చిత్తము కాదు. మరి ఎందుకున్నాను? నీ చిత్రమును బట్టి. అది మారాలంటే వాక్యము వినాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యంలో స్థిరపరిచి కట్టబడాలి. ఆ చిత్రం మారే వరకు పని చేయాలి. ఇదేదో 2 నిమిషాలు అయ్యా సాయం చేయను ఆయన అని చెప్పి ఏడ్చి ఉపవాసం ఉంటే జరిగేది కాదు.
ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం. ఎందుకు? నన్ను నేను తగ్గించుకోవాలి దేవుని దగ్గర. ప్రార్థన చేయడం అవసరం. ప్రార్థన, వాక్యము, ఉపవాసం ఇవన్నీ కూడా దేనికి తోడ్పడాలి? ఆ లోపల ఉన్న చిత్రాన్ని మార్చాలి. ఏ రకంగా మార్చాలి? దేవుని వాక్యానికి అంగీకారంగా ఉండేటట్టు మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు నేను ఇంతవరకు చెప్పింది? పిరికితనం అనేది ఒక శక్తి. విశ్వాసం ఎంత బలమైన శక్తో పిరికితనము, భయం కూడా అంత బలమైనటువంటి శక్తి. దీంతో ఎలా ప్రవర్తించాలి, ఎలా దీన్ని జయించాలి, ఏం చేయాలి మనము ఎదుర్కొనే సమస్యలు అనేది వచ్చేసారి మనం మాట్లాడుతాం. కానీ ఇప్పుడు దాకా మీకు అర్థమైంది కదండి చెప్పింది. ఇదొక శక్తి. ఈ శక్తికి మనం తావు మన జీవితంలో, మన మనస్సులో, మన హృదయంలో ఇవ్వకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. మరి అనేక మంది మాకు రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా, ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వదించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యము తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వదించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వదించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.